స్థానిక నాయకుడు, నిజామాబాద్ జిల్లాకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మున్సిపల్ ఎన్నికలతో ఓ రకంగా మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్టున్నాడు నాకు అనుమానం. ఎందుకంటే రైతు సమస్యలపైన పోరాటం చేస్తే రైతులపైన కేసులు పెడతారా అని కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తూ నిన్నేదో ర్యాలీ ధర్నా కార్యక్రమాలు తీసుకున్నట్టు పత్రికలలో, టీవీ ఛానళ్ళలో చూసినాం. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, ఒక్కసారి తిరిగి నీ గత 9 సంవత్సరాల పాలనలోకి వాపసు వెళ్తే ఎవరు ఏ ప్రభుత్వం రైతులపైన కక్షపూరితమైన కార్యక్రమాలు చేసిందో నీకే అవగతనం అవుతుంది. నీ సొంత నియోజకవర్గం బాల్కొండలో లీకేజ్ వాటర్ కోసం ఉద్యమం చేసినటువంటి మహిళలపైన కూడా కేసులు పెట్టించినటువంటి నీచమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, మీది. ఇంకో విషయం మాట్లాడి, భీమ్గల్లో తులం బంగారు కోసం అడిగితే టీఆర్ఎస్ నాయకులపైన కేసులు బుక్ చేసినట్టుండ్రు. ఆ రోజు ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. 15 సంవత్సరాలుగా పూర్తిస్థాయి రాజకీయాల నుండి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి. ఆ రోజు ఒక మంత్రిని అడిగే పద్ధతేనా నువ్వు అన్నాడు. అడిగిన విధానం కరెక్ట్ అయితే నువ్వు ఆ విషయం చెప్పాలా. రెండవది, మరి గతంలో బాల్కొండ గ్రామంలో నువ్వు ఇఫ్తార్ విందుకు వస్తున్నప్పుడు ఒక మైనార్టీ సోదరుడు కారుకు ముందుగా చాపి, అన్నా మా ఏరియాలో సీసీ రోడ్లు లేవని అడిగిన కారణంగానే అప్పటికప్పుడే కేవలం కాంగ్రెస్ అయినందునే నువ్వు కేసులు పెట్టిపించి పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి చరిత్ర నీది కాదా? రైతు సమస్యలపై పోరాటం చేసినటువంటి ఎంతమంది నికాసైన రైతులను జైల్లోకి పంపినటువంటి చరిత్ర. ఎర్రజొన్న పసుపు బోర్డు కోసం ఉద్యమాలు చేసినటువంటి రైతులు అన్వేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మంత్రి శ్రీనివాసరెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే ప్రభాకర్, ఇంకా చాలామంది రైతులను జైల్లో పెట్టి నానా యాతన పెట్టినటువంటి చరిత్ర నీది కాదా ప్రశాంత్ రెడ్డి గారు? ఒకసారి నువ్వు ఆలోచించమని చెప్తున్నా. ఇంకొకసారి నువ్వు రైతుల పేరెత్తినా, రైతుల గురించి మాట్లాడినా ప్రశాంత్ రెడ్డి మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ప్రశాంత్ రెడ్డికి హితవు పలుకుతూనే, ఓటములు సహజం. ఇది నీవు రెండో ఓటమికే ఇంత ఇబ్బంది పడితే ఎట్లా ప్రశాంత్ రెడ్డి గారు? ఇంకా మున్ముందు ఇంకా చాలా విషయాలపైన మనము ఎలక్షన్లో పోటీ చేసేది ఉంది. ఒకరికొకరం ఫైట్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్క ఓటమితోటి కాంగ్రెస్ పార్టీ పైన అసత్య ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నీ తీరు అది క్షమించరానిది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి వాళ్ళ అవమానకరమైన ఓటమిని తప్పించుకొని ప్రజల ముందుకు రావడానికే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం తీసుకుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటు బీజేపీ నాయకులు, ఇటు టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. తప్పుడు మాటలతో ముందు కాదు, వాస్తవాలు గ్రహించి మాట్లాడాల్సిందిగా. బీజేపీ మత కలవలు సృష్టించడానికి, వీళ్ళేమో గ్లోబల్స్ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ చూస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.